హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇక్కడ మార్నింగ్ టైం అన్నమాట. నేనైతే టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ మిరపకాయలు అయితే ఆరబోస్తున్నానండి. ఇవి ముందు రోజు అయితే తొడుమలన్నీ తీసేసుకొని కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. అంటే మరీ పచ్చిగా ఏం కాదు, కానీ ఇవి కొంచెం ఆరబెట్టాలి. ఇంకా మనకు ఆరబెట్టకుంటే పొడి బంచ రాదు కదా అండి, దొడ్డొస్తుంది. కొంచెం ఆరబెట్టుకుంటే ఏంటంటే మనకి పొడి అన్నది మంచి మెత్తగా వస్తుంది అన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ టైమే నేను ఇక్కడ ఆరబోస్తున్నానండి. ఇంకా కాసేపు అయిందనుకో ఎండ ఎక్కువ అయిపోతుంది, ఇంకా మనకి కొంచెం ఘాటు కూడా ఎక్కువ వస్తుంది కదా అనేసి ఇంకా మార్నింగ్ టైం నేను బ్రష్ చేసుకొని ఇంకా టీ తాగేసిన తర్వాతే ఇంకా పైకి వచ్చానన్నమాట. చాలా ఘాటు ఉన్నాయండి. మేము ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మిరపకాయలు ఇలా తీసుకొని మేము పొడి పట్టించుకుంటామండి. రెడీమేడ్ పొడి అలా ఏం వాడమన్నమాట. మిరపకాయలు తీసుకొని పట్టించుకుంటాము. ఇవి ఏంటంటే స్టార్టింగ్లోనే తీసుకుంటామండి. ఎందుకంటే మనకి ఫస్ట్ కాసిన కాయ ఏంటంటే మంచి ఘాటు ఉంటుంది, మిరపకాయలు కూడా బాగుంటాయి కదా, అలా అన్నమాట. మేము ఎప్పుడూ తీసుకునే వాళ్ళ దగ్గరే తీసుకుంటామండి. మాకు ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళే మాకు మిరపకాయలు అయితే ఇస్తారు, మేము వాళ్ళ దగ్గరనే కొంటామన్నమాట. ఇక్కడైతే మిరపకాయలు అయితే మంచిగా ఆరుతున్నాయండి. ఒక 2 days అయితే బాగా ఆరబెట్టామంటే ఆ తర్వాత మనం గిర్ని పట్టించుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే 6 కిలోలు తీసుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా అంతే, 5-6 కిలోలు తీసుకుంటాం. నాకేంటంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. మళ్ళీ కారం పొడి పట్టించే వరకు పాతకారం ఉండేలాగా చూసుకుంటాను. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే నేను ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో పనులు పూర్తి చేసేసుకొని తర్వాత అయితే ఇక్కడ నేను ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఇవి ఉల్లిపాయలు అండి. ఇలా సన్నం కట్ చేసుకొని అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. మనకి ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి కదా, బిర్యానీలోకి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అలా వేపుకున్నాను అన్నమాట. చికెన్లోనైతే ఉప్పు, కారం, మసాలా, నెయ్యి అన్నీ కూడా వేసి అన్నీ అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసుకున్నానండి. అన్నీ వేసి చికెన్ అయితే కలిపేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ కర్రీ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. అందులో మసాలా సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ లవంగాలు, దాల్చిన చెక్క, విలాచీలు అవన్నీ కూడా వేసుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఇక్కడైతే అన్నీ కూడా కలుపుకుంటున్నాను. అంటే అవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత అందులో కర్రీ అయితే వేసేసుకోవడమే. కర్రీ ఉడికిన తర్వాత రైస్ కూడా పక్కకు పెట్టేస్తానండి. ఏంటంటే నార్మల్ రైస్తోనే చేస్తానండి. మా ఇంట్లో రైస్తోనే చేస్తాను, బాస్మతి రైస్ లాంటివి అయితే ఏమీ యూజ్ చేయట్లేదు. ఇక్కడ చికెన్ అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. అందులో కొన్ని మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసాను అన్నమాట. అవి వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఇక్కడ ఏంటంటే కొంచెం పోపులో కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మళ్ళీ వేస్తున్నానండి. ఎందుకంటే మనం ముందే వేసుకున్నాం చికెన్లో, అయినా కూడా కొంచెం ఇలా ఆయిల్లో వేసుకుంటే అంటే మంచి స్మెల్ వస్తుంది కదా అన్నట్టుగా వేస్తున్నాను. అది కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 2-3 minutes ఇలా కలుపుకోవాలి. అదంతా కూడా బాగా వేగిన తర్వాత ఫైనల్గా అయితే చికెన్ అయితే వేసేసుకుంటానండి. చూసారు కదా, చికెన్ అయితే బాగా కలిపేసి పెట్టాను. ఒక 1/2 hour ముందు చికెన్ కలిపేసి పెట్టుకున్నానండి. చికెన్ కలిపేసి పెట్టేసి నేను టెర్రస్ పైకి వెళ్ళి మిరపకాయలు అయితే ఆరబోసానన్నమాట. ఇక్కడైతే చికెన్లో అయితే అన్నీ వేసానండి. అవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఇక్కడైతే ఆనియన్స్ అన్నమాట. పుదీనా లేదండి, తెలిసిన వాళ్ళ దగ్గర ఉంది, కాకపోతే వెళ్ళే టైం లేదనేసి నేనైతే పుదీనా లేకుండానే చేస్తున్నాను. కానీ పర్లేదండి, బాగానే ఉంటుంది. మనకి ఒక్కొక్క టైంలో లేనప్పుడు అడ్జస్ట్ కావాల్సిందే కదా. అంటే ప్రతి దానికోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఉన్న వాటితో చేసుకున్నా కూడా బాగుంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందిలేండి. ఏదైనా మనం చేయడంలోనే ఉంటుంది కదా. ఇక్కడైతే అన్నీ కూడా వేసేసుకొని చికెన్ కూడా వేసి బాగా కలుపుతున్నాను. కొంచెం గ్రేవీగా చేస్తున్నానండి. గ్రేవీ సైడ్కు తీస్తానన్నమాట. అంటే కర్రీ ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీ తీసి పక్కకు పెట్టేస్తాను ఒక బౌల్లో. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కావాలనిపిస్తే కనుక వేసుకుంటారు, అట్లా ఉంటే బాగుంటుంది కదా అనేసి. ఇక్కడైతే చికెన్ అయితే ఉడికించుకోవాలి. చికెన్ త్వరగానే ఉడుకుతుందండి.
ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూస్తున్నాను అన్నమాట, 1-2 సార్లు చికెన్ ముక్కలు ఎలా ఉన్నాయి, ఉడుకుతున్నాయి అనేసి అయితే చూశాను. ఇంకా కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నవి తీసుకురమ్మన్నాను. ఇంకా ఈ రోజైతే నేను తిననండి, మా వారికి మా పాప వాళ్ళిద్దరి కోసమే. ఇంక ఇదైతే 1/2 కేజీ చికెన్ అండి, వాళ్ళకి సరిపోతుంది. ఈవినింగ్ వరకు మళ్ళీ వేరే ఏదైనా తీసుకొస్తే చేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే ముందే రైస్ కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. చూసారు కదా, రైస్ని అయితే నానబెట్టేసుకోవాలి. ఇంకా మాకైతే ఇవి పాత బియ్యమేనండి, ఇంకా మేము కొత్త వడ్లు అయితే ఇంకా పట్టించుకోలేదు. మాకు ఇవి పూర్తిగా అయిపోయిన తర్వాతే మళ్ళీ వడ్లు పట్టించుకుంటాము, అంటే రైస్ పట్టించుకుంటాం అన్నమాట. ఇంక ఇక్కడ ముందు రైస్ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో కూడా కొంచెం మసాలాలు వేసి ఉల్లికాడలు అవన్నీ వేసి ఇంక ఇక్కడ మనం ముందు బగారా రైస్ లాగే ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే చాలా వరకు ఏంటంటే ఆయిల్ లేకుండానే అన్నీ కూడా వాటర్లోనే వేస్తారు, కానీ నాకు అలా కాకుండా ఇలా సేమ్ బగారా రైస్ టైపే చేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే బియ్యం నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, నేను అవే వేస్తున్నానండి ఎసర్లోకి. ఎందుకంటే నానబెట్టుకున్న బియ్యం వాటర్ మంచివి కదా, అవి పారబోయొద్దనేసి ఇంకా అవే నేను అందులో వేస్తున్నాను. అంటే మంచినీళ్ళే పట్టి పెట్టుకుంటాం కదా, ఇంకా అవే వేసానన్నమాట. ఇంక ఇక్కడైతే రైస్లోకి అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మనం ఇలా బగారా రైస్ చేసుకున్న, బిర్యానీ చేసుకున్నా ఏంటంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. అన్నంకి కొంచెం రైస్ పడితేనే మనకు తినేటప్పుడు టేస్ట్ వస్తుంది. నార్మల్గా రోజు వండుకునే రైస్కి అవసరం లేదు సాల్ట్, అంటే కొంతమంది వేసుకుంటారు, మేమైతే వేయమండి. ఇంకా మా వారికి గట్క చేస్తాను కదా, నేను గట్కలో కూడా ఉప్పు అయితే కంపల్సరీ వేసుకుంటాము, కానీ రైస్లో అయితే వేయను. ఇంక ఇక్కడైతే చికెన్ని చూస్తున్నాను అన్నమాట. చికెన్ ఉడికేలోగా ఇక్కడ రైస్ అయితే దగ్గర పడిపోవాలి. ఇంకా తర్వాత ఇంకా డైరెక్ట్గా రైస్ ఇందులో వేస్తే అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం నార్మల్గా చికెన్ని ఉడికించి వాటర్ పోసి ఇంకా అందులో ఇలా రైస్ వేస్తాం కదా, అలా వేస్తే మా పిల్లలకు అస్సలు నచ్చదండి. అంటే పీసెస్ ఏంటంటే కొంచెం చూడ్డానికి బాగా అనిపించదు, అంటే కొంచెం పచ్చి పచ్చిగా లాగా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళైతే ఇష్టంగా తినరండి. ఇంకా నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి పీసెస్ కూడా మంచిగా ఉడుకుతాయండి, అంటే ముక్కకి కూడా మంచిగా ఉప్పు కారం అన్నీ పడతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే స్టవ్ దగ్గర ఏమన్నా పడినవన్నీ కూడా ఇలా తుడిచేసుకుంటున్నాను అన్నమాట వెంటనే. ఇంకా అలా వదిలిపెట్టడం కంటే నేను ఇక్కడే ఉన్నాను కదా, కిచెన్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి అయితే చేస్తూ ఉంటాను. మనకు కూడా నీట్గా ఉంటుంది కదా, వంట చేసినంతసేపు కిచెన్లో చూస్తూ ఉంటే మనకు కూడా బాగుంటుంది అనేసి. ఇంక ఇక్కడైతే కర్రీలోకి కావలసినంత కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే మిగిలిన సామాన్లు కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడక్కడ అన్నీ కూడా నీట్గా సర్దుకుంటానండి. ఇంక ఇక్కడైతే కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటాను. ఇంక ఇక్కడైతే కొత్తిమీరనైతే కడిగేసానండి. ఇలా కడిగేసుకొని ఇంకా అంతా కూడా కట్ చేస్తానన్నమాట. మనకి కొత్తిమీరకు వచ్చేసి ఇంకా ఇలా కాడలు ఉంటాయి కదా, ఈ కాడలు ఏంటంటే నేను ఇక్కడ రైసు వాటర్ మరుగుతున్నాయి కదా, బగారా రైస్ వాటరు, ఇంకా ఈ కాడలు అయితే కట్ చేసి అందులో వేస్తానండి. అవి వేస్ట్గా పడేయడం కంటే ఇలా వేసామనుకోండి మనకి మంచిగా వాటర్లో ఉడుకుతాయి, మనకి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా ఈ ఆకులన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కర్రీలో వేసుకోవడానికి, అంటే బిర్యానీ పైన వేయడానికి. ఇంక ఇక్కడైతే అన్నీ ఇంకా రైస్ అయితే ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయండి. అది ఇంకా కొంచెం మరిగేలోగా ఇంకా మిగిలినవి అయితే ఇక్కడ సర్దుకుంటున్నాను. ఇంక ఇక్కడ కిచెన్లో మెస్సీగా ఉండకుండా ఉండాలంటే వెంటనే మనకి అవసరం లేని వస్తువులన్నీ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. అలా పెట్టామంటే మనకి కిచెన్ నీట్గా ఉంటుంది, మనకి పని కూడా త్వరగా అయిపోయినట్టు ఉంటుంది, మనకి వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అంత చిందరవందరంగా ఉందనుకోండి మనకు అసలు ఏమీ చేయాలనిపించదు, అదంతా చూడగానే ఇంకా ఓపిక అంతా నశించిపోద్ది అన్నమాట. సో ఇంకా నా వరకైతే అట్లా అనిపిస్తుందండి. మీలో అలా ఎవరికైనా అనిపిస్తుందా, కిచెన్ నీట్గా లేకపోతే వంట చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు, అట్లా మీకు అనిపిస్తుందా అండి? తప్పకుండా చెప్పండి కామెంట్లో. ఇంక ఇక్కడైతే చికెన్ని 1-2 సార్లు చూస్తూ కలుపుతున్నానండి, ఎందుకంటే అడగంటుకోకుండా. కొంచెం గ్రేవీగానే చేశాను కాబట్టి కొంచెం అయితే గ్రేవీ తీసి పక్కకు పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే జ్యూస్ అండి, నేను ఇంకా మార్నింగ్ జ్యూస్ అయితే తాగలేదు, ఇంక ఇప్పుడు జ్యూస్ తాగుతున్నాను అన్నమాట. ఇంక ఇదేంటంటే
సారీ మర్చిపోయానండి, గ్రేప్స్ అండి, గ్రేప్స్ జ్యూస్ అన్నమాట. ముందు రోజు ఈవినింగ్ చేశాను, ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో తాగుదాం అనుకున్నాను, కానీ ఇంకా ఈ కిచెన్లో ఉండేసరికి ఇంకా ఉబ్బరించిపోతుందండి, చాలా ఉడకబోస్తుంది. ఇంకా అలా అనేసి నేనైతే ఇంకా ఇప్పుడే తాగేస్తున్నాను. బాగుంటుంది కదా అండి, నాకు అది చాలా ఇష్టం. గ్రేప్స్ అయితే జ్యూస్ ఇష్టం అండి, వాటిని వట్టిగా తినడం కంటే ఇలా జ్యూస్గా తాగడమే ఇష్టం అన్నమాట. ఇంక ఇక్కడైతే నీళ్ళు బాగా మరిగిపోతున్నాయి. అంటే బగారా బిర్యానీ కోసం మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఇంకా మనకి వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇంకా అందులో అయితే కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేస్తున్నాను. ఇంకా మనకి రైస్ కొంచెం దగ్గర పడి ఉడికిన తర్వాత వెంటనే ఇంకా రైస్ తీసేసి ఇంకా మనం చికెన్ పైన వేసుకోవాలండి. అలాగే కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదా, బ్రౌన్ ఆనియన్స్, అవి కూడా వేసుకోవాలన్నమాట. వాటితోటి మనకి మంచి బిర్యానీ ఫ్లేవర్ అయితే వస్తుందండి. వాటితోటి మనం అందులో వేసే మసాలా స్పైసెస్ తోటే మనకి బిర్యానీ అన్న స్మెల్ వస్తుంది. ఇంకా స్మెల్ చూడగానే ఇంకా తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుందిలేండి. సో ఇంక ఇవైతే ఆనియన్స్ అండి, ఇవైతే లాస్ట్కి వేస్తాను. అంటే ముందే చికెన్లో కూడా వేసి పెట్టాను కదా, ముందు వేసాను కాబట్టి ఇప్పుడు మిగిలినవన్నీ కూడా లాస్ట్కి వేస్తాను. ఇంక ఇది కొంచెమే కాబట్టి చికెన్ ఒకేసారి రైస్ అంతా వేస్తానండి. ఎక్కువ మోతాదులో చేసామనుకోండి, అంటే ఒక 4-5 మెంబర్స్కి అట్లా చేసినప్పుడు మనము లేయర్గా రైస్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట చికెన్ పీసెస్ పైన. ఇంక ఇక్కడ చూసారు కదా, చికెన్ అయితే ఉడికిందండి, ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఇంకా అదంతా కూడా గ్రేవీ తీసేస్తాను. తీసేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ రైస్ అయితే మనకి మంచి ఒక 80% వరకు చక్కగా ఉడికిందండి. రైస్ అన్నది మరీ పలుకుగా లేకుండా కొంచెం మెత్తగానే ఉండేలా చూసుకోవాలి, అలా ఉంటేనే బాగుంటుందండి. ఇంక ఇక్కడ అంతా రైస్ కూడా వేసేసుకున్నాను. నేను కొంచెం కొంచెం ముందు కర్రీ పైన కొత్తిమీరాకు వేద్దాం అనుకున్నాను, మర్చిపోయానండి. ఇంకా హడావుడిలో రైసే వేసేసాను. ఇంక ఇక్కడ ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ కొత్తిమీర కూడా వేసుకుంటానండి. కొత్తిమీర కొంచెం కర్రీలో వేస్తే బాగుండనేసి తర్వాత అనిపించింది, కానీ మళ్ళీ కలిపేస్తానులే, ఎట్లాగో మళ్ళీ అంతా కూడా కిందిది పైనకి అలా తిప్పుతూ ఉంటాం కదా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అనేసి ఇంకా అనుకున్నానన్నమాట. ఇంక ఇక్కడైతే ఈ మాత్రమే తీసానండి, సరిపోతుంది. వాళ్ళకు ఒకవేళ కావాలంటే వేసుకుంటారు గ్రేవీ, లేకపోతే లేదు. చూసారు కదా, ఇంకా కొంచెం మనకి ఆవిరికి ఉడకాలన్నమాట. ఏమైనా పైన వేడి పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా మా పాప అయితే వద్దు ఇట్లాగే ఉండనివ్వని చెప్పేసింది. ఇంకా సర్లే అనేసి ఇలాగే పెట్టేశాను. ఇంకా మొత్తం మీద అయితే మనకి చక్కగా ఉడికిందండి, మనకి తెలుస్తుంది చూసారా, మంచి బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి, చాలా టేస్ట్ అన్నమాట. అంటే నేను తినలేదు, మా వారు మా పాప చెప్పారు చాలా బాగుందని చెప్పారు. ఇంకా వాళ్ళ మాట చెప్పగానే మనకు కడుపు నిండిపోద్ది కదా, వాళ్ళు మళ్ళీ మెచ్చుకుంటే ఇంక అంతకంటే ఏం కావాలి మనకి. సో మొత్తం మీద అయితే బిర్యానీ రెడీ అయింది. ఇంకా మా వారు మా పాప ఇద్దరు తినేశారు. మా వారికి ఏంటంటే చికెన్ ఎక్కువగా ఇష్టపడరండి, అంటే నాటుకోడి తింటారు కానీ ఇలా నార్మల్గా బాయిలర్ అయితే నచ్చదన్నమాట, తినరు. అప్పుడప్పుడు ఏదో ఒక టైంలో తినాల్సి వచ్చినప్పుడే తింటారు. ఇంకా మా వారు ఏంటంటే ఎక్కువగా మటన్ బిర్యానీ చేయమంటారు, నాటుకోడి బిర్యానీ ఇలాంటివి చేయమంటారు అన్నమాట. మా ఇంట్లో చాలా వరకు అయితే మేము నాటుకోడి ఎక్కువ తింటామండి. ఇంకా పిల్లలు వచ్చినప్పుడే ఇట్లా బాయిలర్ తీసుకొస్తాము, అలాగే మటన్ తీసుకొస్తాము. మటన్ ఎప్పుడు తింటాంలేండి మేము, కాకపోతే ఈ మధ్య తగ్గించామండి, చాలా వరకు మటన్ తగ్గించేసి నాటుకోడి అయితే తింటున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయి అన్నీ కూడా పనులు చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఈవినింగ్ టైం ఏంటంటే కొత్తిమీరలు అండి, ఇవి అంటే ధనియాలు అంటాం కదా, మేము కొత్తిమీరలు అంటాం, ధనియాలు కూడా అంటాము. ఇంక ఇక్కడ ధనియాలు కూడా వేయింపుకుంటున్నానండి. ఇవి ఎందుకు అంటే నేను కారం పొడి పట్టిస్తాం కదా, అందులోనే పోసి పట్టిస్తానండి గిన్నెలో. మనకి అంటే కారం పొడిలోనే ఇవన్నీ వేసి పట్టించుకున్నామంటే మనకి కారం మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అంటే చాలా, అంటే మనం ఒక్కోసారి కర్రీలో వేయకపోయినా మనకి కారం పొడిలో ఉంటుంది కాబట్టి సెట్ అయిపోద్ది అన్నమాట. అంటే మరీ ఎక్కువగా వేసుకోవద్దు. నేనైతే ఇప్పుడు 6 కేజీల మిరపకాయలకి ఇలా ఒక 1 కేజీ ధనియాల పొడి అయితే ధనియాలు అయితే వేసుకుంటున్నాను.
అంటే ఎప్పుడూ ఇలాగే పట్టించుకుంటామండి. నాకు ఈ అలవాటు ఏంటంటే మా అత్తమ్మ ఇలాగే చేసేది. ఇంకా మా అత్తమ్మ నుండి మేము నేర్చుకున్నాము. ఇంకా ఇంతకు ముందేంటంటే ఇందులో ఇంకా జీలకర్ర అది కూడా వేసేవాళ్ళండి. జీలకర్ర కూడా వేసి పట్టించేవాళ్ళు. కాకపోతే ఇంకా నేను జీలకర్ర అవన్నీ ఏమీ వేయట్లేదు. జస్ట్ ఇలా ఒక ధనియాలు మాత్రమే వేపుకుంటున్నాను. ఇవి వేంపేసి ఇంకా చల్లారబెట్టుకొని ఆ తర్వాత మనము మిరపకాయలు పొడి పట్టించేటప్పుడు మనము ఆ మిరపకాయలలో పోస్తూ పట్టించుకున్నామంటే మనకి రెండు కలిసిపోతాయండి. లేదు అంటే ఇది మనం సపరేట్గా కూడా పొడి చేసుకోవచ్చు. ఇంట్లోనే చేసి అందులో కలుపుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క టైంలో మనకి వేయడం మర్చిపోతాము. అంటే టైంకి ఇంట్లో ఉన్నా లేకపోయినా ఇలా మిరపకాయల్లో పోసి పట్టించామంటే మనకి ఇంకెప్పటికీ అందులో ఉండిపోద్ది కదా అనేసి ఇదొక ఐడియా అన్నమాట. చాలామంది ఇంకా వెల్లుల్లి కూడా వేస్తారండి. వెల్లుల్లి పొట్టు తీయకుండానే వాటిని అంటే కచ్చా పచ్చాగా దంచి కారం పొడిలో కూడా కలిపి పెట్టుకుంటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్.